ఆ వాటర్ ఫాల్స్ని క్రాస్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. మేము యాక్చువల్లీ మిస్ అయిపోయినాము. క్యాష్ తీసుకొని రండి, ఒక అట్లీస్ట్ ఒక మినిమం ఒక 500 రూపీస్ చేంజ్ అనేది తీసుకొని రండి. అక్కడైతే ఆ గోరిబాబు అనుకున్నారు, డిస్టర్బ్ అయితే చేయకూడదు. సత్యకాలం నుంచి ఉన్న ఒకే ఒక టెంపుల్ అనమాట ఇది. ఓ లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట లొకేషన్. అండ్ ఈ లొకేషన్కి బైక్ వేసుకొని వచ్చినట్టే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉండేదేమో. నా జుట్టు అయితే గొర్రె జుట్టు ఎలాగ ఉంటుందో అలాగ అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ హెయిర్ పెంచితే ఇదే ఇష్యూ. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. బట్ మనకంత మెయింటెనెన్స్ అయితే లేదు కాబట్టి ఓకే, ఇది మన మిస్టేకే. సో ఇది స్టైలిష్ స్టేట్మెంట్ ఏం కాదు, జస్ట్ ఎండకి రిఫ్లెక్ట్ కాకుండా పెట్టుకున్నా. మళ్ళీ వీడు ఫోజ్ కొడుతున్నాడు అని చెప్పి కమెంట్ ఏం చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫోటో షూట్, వీడియో షూట్ అన్నీ అయిపోయి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం లొకేషన్కి. అండ్ ఫొటోస్, ఇప్పుడు మేము తీసుకున్న ఫొటోస్, వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఐఎమ్ హ్యారీ 46 ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, ఫాలో అయిపోండి. సపోర్ట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి న్యూ మెంబర్స్ నుంచి. జస్ట్ 600 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట కేదారేశ్వర్ కేవ్కి. ఒక కాఫీ తాగి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం షుగర్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనే ఉద్దేశంతో 3 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంటుంది. ట్రెక్కింగ్ తెలుసు కదా ఎలాగ ఉంటుందో. సో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో మనం వెళ్ళాల్సింది వెళ్ళాల్సిన హిల్ అనమాట ఇది. సో మనం వెళ్ళాల్సింది ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంటుంది, అక్కడ ఉంది కదా. సో ఆ కొండ మీద వరకు వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ అవర్ నెక్సాన్. టడాన్. You can see the people also. ఓకే, వీడిని అడ్రస్ అడగాలంటే వాళ్ళ ఇంట్లోకి పోయి అడ్రస్ అడిగి వస్తున్నాడు అనమాట. ఇంత గ్రేట్ పర్సనాలిటీని మీరు ఇక్కడ చూసింటారు అనమాట. అది వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు అనమాట. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆమె బయట నుంచి వచ్చి ఎవరు నువ్వు అంటే ఇట్లా అడ్రస్ అడిగితే ఓకే అట్లా పో అని చెప్తుందన్న. దిస్ ఈజ్ అవర్ పీపుల్. లెట్స్ గో. హరిశ్చంద్ర ఘాట్, కేదారేశ్వర్ కేవ్, ఇంకొక వేరే లొకేషన్ ఏదో ఉంది. అది 3 సేమ్ ఇదే లొకేషన్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి కేదారేశ్వర్ కేవ్ అయితే వస్తుంది, దాని తర్వాత హరిశ్చంద్ర ఘాట్ వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా కేదారేశ్వర్ కేవ్ అని ఏం లేదు, జస్ట్ హరిశ్చంద్ర ఘాట్ ట్రెక్ అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఉంది, చూపిస్తాం మీకు. సో హరిశ్చంద్ర మందిర్. సో గేట్ అయితే ఇలా ఉంటుంది, ఎంట్రీ ఇలా ఉంటుంది. సేమ్ మనం అక్కడ చూసిన హరిహర ఫోర్ట్ ఎలాగుందో సేమ్ సిమిలర్గానే ఉంటుంది. కానీ హరిహర ఫోర్ట్ ఎంత డేంజర్ ఉంటుందో దానికి ట్రిపుల్ డేంజర్ ఉంటుంది అనమాట ఈ హరిశ్చంద్ర ఘాట్ అనేది. అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశ్చంద్ర ఘాట్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి దరిద్రమైన విషయం ఏం తెలిసిందంటే, కేదారేశ్వర్ కేవ్ టెంపుల్ మనం ఏదైతే వెళ్తున్నామో అది హరిశ్చంద్ర ఘాట్ దాటిన తర్వాత ఉందంట. నాకు అర్థం కావట్లే, వెళ్ళడానికి 2 hours పడుతుందన్నారు. రోడ్డు మాత్రం భయంకరంగా ఉంది. ఒకసారి అనుకోకుండా అడ్వెంచర్ చేయడం అంటే ఇలాగే ఉంటుంది. చచ్చిపోతారు రయ్యా, ఏంట్రా. ఇక్కడ కొంచెం బెటరు, ఇలా ఈ రాయి షాడలో నడుస్తున్నాం. కొంచెం చల్లగా ఉందన్నమాట, ఎందుకంటే రాళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటాయి కదా. కొంచెం చల్లగా ఉంది, అంత ఇబ్బందిగా అనిపించలేదు. కొంచెం ముందు ఇంకా మసాలా పండుగ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వరకు డెడ్ ఎండ్ వరకు వచ్చినాం అనమాట. ఐ గెస్ రూట్ అయితే మిస్ అయిపోయినాం వచ్చే దారిలో. అసలు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది, ఒక పాత్ అంటే ఏం లేదు. ఇది డ్రైడ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ని క్రాస్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా ఇది కరెక్ట్ రూట్ కాదేమో అన్నట్లు. ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ అసలు రూట్ లేదు పోనీకి. అయ్యో, అసలు రూట్ లేదనమాట ఇక్కడ పోనీకి. ఎలాగెళ్ళాలో అర్థం కావట్లా. ఇది మొత్తం వాటర్ ఫాల్ అనమాట. మొత్తం అక్కడి నుంచి వాటర్ ఫాల్ వెళ్తుంది.
సో మేము యాక్చువల్లీ మిస్ అయిపోయినాము. ఇలాగ రావాల్సింది, అట్లా రోడ్ కనిపిస్తుంది కదా, అలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయినాం, మిస్ అయిపోయినాం. యాక్చువల్లీ ఇలాగ స్ట్రైట్గా వచ్చేసేయాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, సో ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం 40% మాత్రమే వచ్చినాం. ఇంకా దాదాపు ఒక 60% అయితే ఉంటుంది. ఇంకా 60% ఉంటుంది. చలే ఇంకా ధూళి తీరిపోతుంది, నార్మల్గా లేదు. ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయలేదు నేను, ఫస్ట్ టైం చేస్తున్నా. ముందు కూడా ఎక్కా కానీ ఇంత దుమానంగా ఎప్పుడు లేదు. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ పైనకైతే వచ్చేసినాము. సో ఇక్కడ రసన అయితే దొరుకుతుంది అనమాట, సారీ నిమ్మకాయ రసం అయితే దొరుకుతుంది, అదే తీసుకున్నాం. ఫస్ట్ వాటర్ తాగాలనుకున్నాము, వాటర్ అయితే తాగేసినాము. ఆన్లైన్ పేమెంట్లు అయితే వర్క్ చేయట్లేదు అనమాట. 100 రూపీస్ ఉంది మా దగ్గర క్యాష్. ఆ 100 రూపీస్లో ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు, 2 నింబు పానీ ఒకటి 30 రూపీస్ ఉంటే 50 రూపీస్ 2 నిమ్మని చెప్పేసినాం. సో ఇంకా యాక్చువల్లీ ఇలాంటి ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, క్యాష్ తీసుకొని రండి. ఒక అట్లీస్ట్ ఒక మినిమం ఒక 500 రూపీస్ చేంజ్ అనేది తీసుకొని రండి, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ నెట్వర్క్ అయితే ఉండదు, సో మీరు క్యాష్ తీసుకొని వస్తే చాలా బెటర్ ఉంటుంది. సో మీరు చూస్తుంటే అక్కడ ఉంది కదా, అక్కడ టెంపుల్ అక్కడ కనిపిస్తుంటుంది మీకు, అక్కడ ఆ లైన్లో కనిపిస్తుంటుంది. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయినాం. సో ఫైనల్లీ ఒక పెద్ద విజయం అయితే సాధించినట్లుంది నాకైతే. ఎందుకంటే హార్డెస్ట్ ట్రెక్ అనేది చెప్తాను నేను. ఇది ఇప్పటివరకు 4-5 ట్రెక్స్ అయితే చేసినాం కదా, అందులో ఇదైతే ఫస్ట్ వస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంది. నేను ఎప్పుడు ట్రెక్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొంచెం ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది, బట్ ఇది చాలా హార్డ్గా ఉంది. థ్యాంక్స్ బ్రో. సో ఫైనల్లీ ప్రాణం ఇప్పుడు లేచి వస్తుంది. సో ఫైనల్లీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో ఆ శివుడు ఆజ్ఞాపించినందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ టెంపుల్కి రావాలని. ఫైనల్లీ అది నెరవేరిందనమాట. నా ఎదురుగానే ఉన్నాడు శివుడు. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదనమాట. ఈ అద్భుతాన్ని కొన్ని సెకండ్లలో మీకు కూడా చూపిస్తాను. శివుడి ఆలయము మనకి 3 స్తంభాలు 3 విరిగిన స్తంభాలు ఉన్న ఆలయము అక్కడ ఉంటుంది. అక్కడ వెళ్దాము. ఇక్కడ శివుని దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తాము. ఇక్కడ దర్శనం చేసుకొని మీకు చెప్పాను కదా 4 స్తంభాల మందిరని, 3 స్తంభాలు ఎరిగిపోయాయి, 1 స్తంభం అట్లే ఉందని ప్రతి యుగంలో. సో ఆ స్తంభం అక్కడికి అయితే వెళ్తాము. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికైతే వెళ్తాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి అసలు నాకు లేరనిపించలేదు అనమాట, బట్ వీ హ్యావ్ టు లీవ్. అక్కడైతే ఆ గోరిబాబు అనుకున్నారు, డిస్టర్బ్ అయితే చేయకూడదు, సైలెంట్గా టెంపుల్ని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎంత అద్భుతమైన టెంపుల్. అండ్ పురాణాల ప్రకారం అయితే ఈ టెంపుల్ సత్యయుగ కాలం నాటిది. సత్యయుగ కాలం నుంచి ఉన్న ఒకే ఒక టెంపుల్ అనమాట ఇది. చర్చ్. సో అక్కడైతే అఘోరి బాబా ఉందన్నమాట. సో ఇది మొత్తం గుహలా ఉంది. ఇది నందీశ్వరుడు. సో అదే అక్కడైతే మన శివలింగం ఉంటుంది ఎంట్రీలో. మొత్తం ఇది ఆల్మోస్ట్ ఇది ఎన్నో వరదలకి వానలకి తట్టుకొని నిలబడిన ఆలయం అన్నమాట. ఇది వర్త్ కమింగ్. స్టార్టింగ్లో ఫుల్ టైడ్ అయిపోయి ఇంకా ఏంటి ఇంత అది ఇది అనుకున్నాం అనమాట. బట్
ఇంత ట్రెక్ చేసినందుకు కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట. నాకైతే కంప్లీట్ 100 and 200% వర్త్ ఇట్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడో ఒకసారి, అంటే తరచూ రాము కదా, ఎప్పుడో లైఫ్లో ఒకసారి విజిట్ చేయగలం అంతే. ఎప్పుడు ప్రతిసారి వచ్చి రావడానికి అవ్వదు. సో ఇలాంటివి చేయకుంటే ఎలా? యా ఓకే, యా విల్ గో టుగెదర్. సో వాటర్ చాలా చల్లగా ఉంటాయని అయితే విన్నా అనమాట. ఓ వా, ఓం నమ శివాయ. వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి. వాటర్ మాత్రం ఒక రేంజ్లో చల్లగా ఉన్నాయి అనమాట. ఓ అక్కడ చాలా లోతు ఉంటుంది కొంచెం, అక్కడ కొంచెం లోతు ఉంటుంది. ఇక్కడ మనకి ఇంతవరకు వస్తున్నాయి వాటర్. రైనీ సీజన్లో, వర్షాకాలంలో ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట వాటర్. మొత్తం పొట్ట పై వరకు వచ్చేస్తాయి. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫైనల్లీ వి రీచ్ ద డెస్టినేషన్. సినిమాలో ఉంటుంది కదా, స్వర్గలోకపు అంచుల వరకు వెళ్ళినట్టుందని నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుందనమాట. అంటే ఎంతో అదృష్టం ఉంటే ఇంత దూరం రాలేమన్నమాట మనం. సో ఎంతో పురాతనమైన విగ్రహాన్ని అయితే ఫైనల్గా అయితే చూసేసినాం. సో ఫైనలీ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. చలో.